Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of Revelation, chapter 19, verse 10. ఈరోజు మన ధ్యానం కొరకు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం నుండి తీసుకొనబడింది. Worship God, for the testimony of Jesus is the spirit of prophecy. దేవునికే నమస్కారము చేయము, యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచనానుసారం. John's experience of intense heavenly praise is seen in Revelation 19, 1-5. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 1 నుండి 5 వచనాల్లో పరలోకంలో జరుగుతున్నటువంటి ఎంతో తీవ్రమైన దేవుని స్తుతిస్తున్నటువంటి అనుభవం, యోహాను చూసిన అనుభవమే ఇక్కడ రాస్తున్నాడు. And the glorious marriage supper of the Lamb certainly made an impression. ఆ మహిమాయుక్తమైన గొర్రెపిల్ల వివాహోత్సవము అది నిజంగా ఒక ముద్ర పడినట్టుంది అది. And apparently overwhelmed, he collapsed, ready to worship the angel who disclosed those things. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా చెప్పినటువంటి ఆ దేవదూతను చూసినప్పుడు వాస్తవంగా ఆయన క్రింద పడిపోయినాడు, ఆయన చచ్చిన వాడి వల్లే పడిపోయినాడు. And he wanted to worship the angel. ఆ దూతనే ఆయన ఆరాధించాలి, నమస్కరించాలని కోరినాడు. And however, the angel immediately resists this worship. ఏదేమైనా ఆ దూత వెంటనే లేదు లేదు నువ్వు అట్లా నన్ను పూజించకూడదని చెప్పింది. And he explained that he too was a servant of God. అంతేకాదు, నేను కూడా దేవుని సేవ చేసే ఒక పరిచారకుడినే అని చెప్పింది. Like human beings, angels are created beings. మనుషుల వలనే దేవదూతలు కూడా సృష్టించబడిన జీవులే. Jesus, on the other hand, created all things, whether they are in heaven or in earth. మరొక వైపు చూస్తే యేసు ప్రభువారే పరలోకమందున్నవైనా భూలోకంలోనేవన్నీ ఆయన అన్నీ కూడా ఆయనే సృష్టించాడు. As we read in Colossians 1:16, కొలస్సీకి రాసిన పత్రిక 1:16లో మనం చదివిన whether ప్రకారం they are visible or invisible, all things were created through him and for him. దృశ్యమైనవైనా అదృశ్యమైనవైనా కానీ సమస్తమును సర్వమును ఆయన యందు సృజించబడ్డాయి. John 1:3 says, యోహాను సువార్త 1:3లో రాయబడింది concerning Jesus, యేసు ప్రభువుని గురించినటువంటి విషయం, all things were made through him, and without him was not anything made that was made. సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏదియూ ఆయన లేకుండా కలగలేదు. This incident presents some difficult questions. కాబట్టి ఈ సంఘటన కొన్ని కష్టమైన ప్రశ్నలకు తావిస్తుంది. As a Jewish believer, ఒక యూదా విశ్వాసిగా John would have known only God must be the object of worship. యోహాను ఇది గుర్తించవలసింది, దేవుడు ఒక్కడే ఆరాధనకి యోగ్యుడు. His response here then raises the question why he wanted to worship. మరి ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, ఏమిటి, ఎందుకు అసలు ఆయన ఆరాధించాలనుకున్నాడు? Some speculate that మరి కొంతమంది చెప్తారు దాని గురించి, John in that moment sincerely mistook the angel for Jesus. చూడండి, అక్కడ ఆ సందర్భంలో యోహాను పొరపాటు పడ్డాడు, దేవదూతని చూసి ఆయన యేసు ప్రభుగా అనుకొని పూజించాలనుకున్నాడు. Though this angel refuses to worship, దేవదూత లేదు నువ్వు నన్ను ఆరాధించకూడదు అని నిరాకరిస్తున్నా గానీ, but Jesus did not. That is, he accepted it's legitimate because he is God. యేసు ప్రభువారు అట్లా నిరాకరించలేదు, ఎందుకని ఆయనే ఈ ఆరాధనలకి యోగ్యుడై ఉన్నాడని. So when Jesus was worshipped, he never said don't worship me. కాబట్టి ఎప్పుడైతే యేసు ప్రభువారిని ఆరాధించాడో, ఆయనకు నమస్కరించాడో, లేదు లేదు నువ్వు నన్ను ఆరాధించదని చెప్పలేదు. Matthew 14:33, మత్తయి సువార్త 14:33లో Peter worshipped. పేతురు కూడా అట్లా ఆరాధన చేసినాడు. And in John in Matthew 28:9, మత్తయి సువార్త 28:9లో, and in John's Gospel 9:37-38, యోహాను సువార్త 9వ అధ్యాయం 37-38 వచనాల్లో, in John's Gospel chapter 20 verses 28 and 29, యోహాను సువార్త 20వ అధ్యాయం 28-29 వచనాల్లో, Jesus was worshipped, యేసు ప్రభువారు అక్కడ ఆరాధించబడ్డాడు. but he never said no to that worship. ఆరాధిస్తూ ఉండగా లేదు లేదు నన్ను ఆరాధించదని చెప్పలేదు. So in Revelation 19:5, కాబట్టి ఇప్పుడు ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనంలో the apostle John tells us that he heard a voice from the throne of God speaking to him. అపోస్తలుడైనటువంటి యోహాను అంటాడు కదా, సింహాసనం మీద నుండి నేను ఒక స్వరము విన్నాను, ఆయన స్తుతించుడి అని చెప్పుచున్న ఒక స్వరము విన్నానంట. Apparently it was the same speaker that John heard in verses 9 and 10. 9-10 వచనాల్లో కూడా ఆయన విన్నటువంటి వాకి స్పష్టంగా చూస్తే ఆ స్వరమే ఇక్కడ కూడా విన్నాడు. Being from the throne of God, the speaker spoke true words of God. దేవుని సింహాసనం దగ్గర నుండి
ఆ మాట్లాడిన వ్యక్తి నిజంగా యేసుప్రభు వారి గురించి నిజమైన మాటలు పలికినాడు ఆయన. With full authority, this speaker says, కాబట్టి పూర్ణ అధికారముతో ఈ వ్యక్తి చెప్తున్నాడు, for the testimony of Jesus is the spirit of prophecy. యేసును గూర్చిన సాక్ష్యము అది ప్రవచనానుసారమైనది. And this morning we will discuss the meaning of this fascinating statement. ఈ ఉదయకాలము ఎంతో పరవశింపజేసే ఈ మాటల యొక్క భావం ఏమిటిదో మనం చూద్దాం. Let us see 4 important things. ఇక్కడ 4 ప్రాముఖ్యమైన సంగతులు మనం చూద్దాం. Number 1, మొదటిది, Jesus proclaimed an authoritative testimony. యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో అధికారపూర్వకంగా సాక్ష్యములో చెప్పాడు ఆయన. We must believe it. అది మనం నమ్మాలి. The voice of John's vision speaks about the testimony of Jesus. యోహాను చూసిన దర్శనంలో ఉంటుండే ఆ స్వరం అనేది యేసును గూర్చిన సాక్ష్యం గురించి. This phrase can refer to the testimony given by Jesus or to the testimony of believers about him. యేసు ప్రభువారు తన గురించి ఇచ్చిన సాక్ష్యము, యేసు ప్రభువారి గురించి ఇతర విశ్వాసులు ఇచ్చిన సాక్ష్యం గురించి మనం ఇక్కడ చూడొచ్చు. 2 things we can tell. 2 సంగతులు మనం చెప్పొచ్చు. One is, ఒకటి, the testimony given by Jesus. Probably this means testimony of Jesus means probably the testimony given by Jesus about himself. యేసుని గురించిన సాక్ష్యం అంటే అది ఆయన తన గురించి యేసు ప్రభువారే చెప్పిన సాక్ష్యం. Or from another angle also we can see, ఇంకో కోణం నుంచి కూడా మనం చూడాలి, that is the testimony about Jesus proclaiming by the other believers. యేసు ప్రభువాని గురించిన సాక్ష్యము ఇతర విశ్వాసులు చెప్పుట. So here, however, grammatically both are possible. సరే, ఏదైనా గ్రాంథికంగా ఏ వచనమైనా ఈ 2 కూడా సాధ్యమే. And we can learn from both the meanings. ఈ 2 అర్థాల నుండి కూడా మనం నేర్చుకోవచ్చు. Let us begin with the view that the testimony of Jesus refers to the testimony given by him. యేసుని గురించిన సాక్ష్యం యేసు తానే తన గురించి చెప్పిన సాక్ష్యం నుండి మనం చూడొచ్చు. Luke 4:43 says, లూకా సువార్త 4:43లో రాయబడింది, Jesus preached the kingdom of God. యేసు ప్రభువారు దేవుని రాజ్యం గురించి అక్కడ ప్రకటించాడు. During his ministry on earth, భూమి మీద తాను చేసిన సేవా పరిచర్య కాలంలో he dealt with many aspects of this subject. ఈ అంశాన్ని గురించి అనేక విధాలుగా ఆయన వ్యవహరించాడు. He spoke of both redemption and of judgment. కాబట్టి ఇక్కడ ఆయన విమోచన, తీర్పు ఈ రెండిటి గురించి కూడా మాట్లాడినాడు. Those who believed in Jesus would be redeemed. యేసునందు విశ్వాసం ఉంచిన వారు విమోచించబడతారు. In contrast, those who did not believe would face the harsh judgment of spiritual death. దానికి వ్యతిరేకంగా చూస్తే ఎవరైతే ఆయనకు విమోచన కార్యమున విశ్వాసం ఉంచారో వారు నిత్య తీర్పుకి, మరణానికి గురవుతారు. In addition to what he said, ఆయన చెప్పిన దానికి ఇంకా మనం కొంచెం the entire life, death and resurrection of Jesus proclaimed this truth of God. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితము, ఆయన యొక్క మరణ, భూస్థాపన, పునరుత్థానం ఈ సత్యాన్ని గురించి ప్రకటిస్తున్నాయి. The message of Christ has had an unmatched influence in the world. కాబట్టి క్రీస్తుని గురించిన ఈ సందేశము ఈ ప్రపంచంలో, ఈ లోకంలో దేనికి సాటి అనేది కాదు. All men and women everywhere must face the claims of the Son of God. కాబట్టి స్త్రీ పురుషులు ఎవరైనా ప్రతి చోట ఉన్నవారు ఈ యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుమారుడు అని ఒప్పుకోవాల్సిందే. Each of us has a choice to make. కాబట్టి మనలో ప్రతి ఒక్కరం కూడా కొన్ని ఎంపికలు చేసుకోవచ్చు. We can either accept or reject the message of God's Son. కాబట్టి దేవుని కుమారుని గురించిన ఆ వర్తమానాన్ని మనం అంగీకరించవచ్చు, తృణీకరించవచ్చు. When we accept, when we believe, then we have eternal life. మనం అంగీకరించి దానిని విశ్వసించినప్పుడు నిత్య జీవమును పొంది ఉంటాం. We will enjoy the benefits of the kingdom of God now and in the future. దేవుని రాజ్యం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలను ఇప్పుడు ఎప్పటికీ ఆ రాజ్యంలో కూడా మనం అనుభవించగలం. This is the first thing about this truth. ఈ సత్యాన్ని గురించి ఇది మొదటి సంగతి. Number 2. రెండవ సంగతి, Believers in Christ are witnesses about him. క్రీస్తునందున విశ్వాసులైన వారు క్రీస్తుని గురించి ఇచ్చిన సాక్ష్యం. We must proclaim the truth to people everywhere. కాబట్టి ప్రతి చోట ఉన్న ప్రజలకు ఈ సత్యాన్ని మనం ప్రకటించాలి. As I have said already, నేను ఇంతకు ముందే చెప్పినట్లుగా the phrase testimony of Jesus can also mean the testimony of believers about Jesus. యేసుని గురించిన సాక్ష్యం అంటే ఇక్కడ ఇంకో విధంగా మనం చూస్తే విశ్వాసులైన వారు యేసుని గురించి వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం. In Revelation 20 verse 4, ప్రకటన గ్రంథం 20:4 John writes about those who faced death because of the testimony of Jesus. చూడండి, యేసుని గురించిన సాక్ష్యమును బట్టి మృతి నొందిన వారి గురించి యోహాను రాస్తున్నాడు. This almost certainly refers to the testimony of saints they gave about Jesus. ఇది ఇంచుమించుగా మరి పరిశుద్ధులైన వారు యేసుని గురించి సాక్ష్యం ఇచ్చిన పరిశుద్ధుల గురించి ఉంది. John says, యోహాను అంటున్నాడు, and I saw the souls of those who had been beheaded because of the testimony of Jesus and because of the word of God, and those who had not worshipped the beast or of his image, and had not received the mark upon their forehead and upon their hand, and they came to life and reigned with Christ
for 1,000 years. Revelation 20 verse 4. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులయుండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇవ్వబడింది. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసళ్ళయందు గాని చేతులయందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. Every believer in Christ is a witness. క్రీస్తునందున్న ప్రతి విశ్వాసి కూడా ఒక సాక్షి. Our words and our lives tell the story of the Christ who came to save us. మన మాటలైనా మన జీవితమైనా మన రక్షించడానికి వచ్చిన క్రీస్తును గురించి సాక్ష్యం ఇవ్వగలం. We give evidence to the transforming work of Christ who is the way, truth and life. కాబట్టి మార్గము సత్యం జీవమైన ఆ యేసుక్రీస్తు ద్వారా మన జీవితాలు రూపాంతరం చెందించబడిన జీవితాల గురించి మనం చెప్పగలం. Sometimes కొన్నిసార్లు the witness of believers leads to their suffering. విశ్వాసులు ఇచ్చేటువంటి ఆ సాక్ష్యంలో అవి When the believers give the testimony, that leads the believers to suffering. ఎప్పుడైతే విశ్వాసులు తమ గురించి సాక్ష్యం చెప్తారో అవి ఎన్నో శ్రమలకి దారితీస్తాయి. Many people today face persecution. ఈ దినం చాలా మంది ఇలాంటి శ్రమలు గుండా వెళ్తున్నారు. Some people are facing death because of the testimony of Jesus. కొంతమంది యేసుని గురించిన సాక్ష్యమును బట్టి మరణం కూడా ఎదుర్కొంటున్నారు. However, we must keep proclaiming the truth and pray for those who suffer. ఏదేమైనా ఈ సత్యాన్ని ప్రకటిస్తూనే ఉండాలి, హింసించబడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తూనే So this ఉండాలి. is the second truth about today's verse for our meditation. నేటి దిన ధ్యానం కొరకైన ఈ వచనంలో నుండి రెండవ సత్యం. And thirdly, ఇప్పుడు మూడవ మాట, the Holy Spirit empowered Jesus to proclaim the truth. పరిశుద్ధాత్మ యేసు ప్రభువారిని ఈ సత్యమును ప్రకటించడానికి పరిశుద్ధాత్మ ఆవరించింది. We must recognize the authority of his proclamation. చూడండి, ఆయన ఎంత అధికారంతో ప్రకటన చేస్తున్నాడో గుర్తించాలి మనం. The voice told John that the testimony of Jesus is the spirit of prophecy. ఆ స్వరము యోహానుతో చెప్పినటువంటి మాట, ఇది ప్రవచనాత్మ, ప్రవచనాన్ని గురించిన ఆత్మ అని It చెప్తున్నాడు. is the spirit of prophecy. ఇది ప్రవచనానుసారం అని చెప్పినాడు. ప్రవచన సారం. ప్రవచన సారము. The main function of the spirit is to bear witness to Jesus. కాబట్టి ఈ ప్రవచనంగా ప్రధానమైనటువంటి విషయం యేసుని గురించి సాక్ష్యం చెప్పేది. The spirit does this by empowering others to speak. కాబట్టి ఈ ఆత్మ ఇతరులను కూడా నింపి వాళ్ళు కూడా మాట్లాడేటట్టు చేస్తుంది. The spirit empowered Jesus to testify and he empowers all who believe in Christ. ఈ ఆత్మ యేసుని ఆత్మ నింపి యేసు ఏ విధంగా సాక్ష్యం ఇచ్చాడు, అలాగే ఇతరులు కూడా ఈ ఆత్మ చేత నింపబడి యేసుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. When he began his ministry on earth according to Luke 4:14. లూకా సువార్త 4:14లో యేసు ప్రభువారు ఈ భూమి మీద తన సేవ పరిచర్య ఆరంభించినప్పుడు Luke 4:14 says, లూకా 4:14 ఈ విధంగా సెలవిస్తుంది. Jesus returned to Galilee in the power of the Spirit. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. The Spirit of God was upon him throughout his ministry. కాబట్టి యేసు ప్రభువారి సేవ పరిచర్య కాలం అంతట్లో కూడా దేవుని ఆత్మ ఉండిన నింపబడి ఉన్నాడు. Through the power of the Spirit he preached the kingdom of God. ఆత్మ యొక్క బలముతో దేవుని రాజ్యం గురించి ఆయన బోధించినాడు. Through the power of the Spirit he performed his mighty works. ఆత్మ యొక్క బలముతో ఎంతో బలమైన గొప్ప కార్యాలు చేసినాడు. And through the power of the Spirit he completed his redemptive work. ఆత్మ బలముతోనే తన యొక్క విమోచన కార్యం సంపూర్ణం చేసినాడు. As Jesus proclaimed the truth of God, యేసు ప్రభువారు దేవుని యొక్క సత్యం గురించి ప్రకటించినప్పుడు the spirit of prophecy was upon him. అక్కడ ప్రవచన ఆత్మ ఆయన మీద ఉండినది, అక్కడ ఉండినది. Because Jesus was empowered by the Spirit, యేసు ప్రభువారు ఆత్మ చేత నింపబడినాడు కాబట్టి his words were full of power. ఆయన మాటలు కూడా అధికారంతో నిండినవిగా Full ఉన్నాయి. of authority. అధికారంతో కూడా శక్తితో కూడా నింపబడి. In fact, he said in John 6:63, వాస్తవంగా యోహాను సువార్త 6:63లో అంటాడు, the words that I have spoken unto you are spirit and are life. కాబట్టి నేను మీతో చెప్పిన ఈ మాటలు ఆత్మయు శక్తియునే ఉన్నాయి, జీవమునే ఉన్నాయి. And his words are infused with the spirit and they bring life. ఆయన మాటలు ఆత్మ చేత నింపబడి జీవమునిచ్చేవిగా ఉన్నాయి. Jesus went on to lament the fact that some did not believe in him. కొందరు ఆయన యందు విశ్వాసం ఉంచలేని కారణాన్ని బట్టి యేసు ప్రభువారు ఎంతో విలపించినారు. This morning I urge you, in contrast to them, you must believe and receive life eternal. ఈ ఉదయకాలం వారు చేసిన వైఖరికి విరుద్ధంగా మీరు ఆ విధంగా చేయకూడదు, ఆయన యందు విశ్వాసం ఉంచండి అని బ్రతిమాలుతున్నా. And this is the third truth about our verse for our meditation. నేటి దినం మన ధ్యానం కొరకైన వచనంలోని మూడవ సంగతి. And fourthly, నాలుగవది, the Holy Spirit empowers us to testify about Jesus.
యేసుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి పరిశుద్ధాత్మ మనల్ని తన ఆత్మతో నింపుతాడు. We must be filled with the Spirit. ఆత్మతో మనం నింపబడి ఉండాలి. Before Jesus ascended, he said to the disciples in Acts 1:8, యేసుప్రభు ఆరోహణమయ్యే ముందు అపోస్తల కార్యములు 1:8 శిష్యులతో చెప్పినాడు. But you shall receive power when the Holy Spirit has come upon you, and you shall be my witnesses both in Jerusalem and in all Judea and Samaria and even to the remotest parts of the earth. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పెను. When we witness, మనం ఈ సాక్ష్యం ఇచ్చినప్పుడు we must speak in the power of the Spirit. మనము ఆత్మ బలముతో మాట్లాడాలి. We must believe that the spirit of prophecy will come upon us to testify about Jesus. యేసుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఈ ప్రవచన ఆత్మ మనల్ని నింపి ఉంటుందని మనం నమ్మాలి. మనం దాన్ని. So let us all be candidates to be used for the Spirit of God. కాబట్టి మనలో ప్రతి ఒక్కరం కూడా దేవుని ఆత్మ చేత వాడబడే వారముగా ఉందము. Christ will pour out the Holy Spirit upon us to make us effective in our witnesses. మనం ఆయనకి సాక్ష్యం ఇచ్చే విషయంలో ఎంతో సమర్థవంతులంగా శక్తివంతులంగా ఉండలాగిన యేసు ప్రభువు తన ఆత్మని మన మీద కుమ్మరించునుగా. So in conclusion, కాబట్టి ఇప్పుడు ముగింపులో let me state all the 4 things which we meditated. మరి ఇంతవరకు మనం ధ్యానం చేసిన ఈ 4 మాటలు కూడా మరొకసారి చెప్తాను. Number 1, మొదటిది, Jesus proclaimed his testimony. యేసు ప్రభువు తానే తన సాక్ష్యం గురించి చెప్పాడు. Secondly, రెండవది, believers in Christ must proclaim his testimony. క్రీస్తునందున్న విశ్వాసులు యేసుని గురించిన సాక్ష్యం ఇవ్వాలి. Number 3, మూడవది, Holy Spirit empowered Jesus to proclaim the truth. ఈ సత్యము ప్రకటించడానికి పరిశుద్ధాత్మ యేసు ప్రభువుని నింపిందా. We must, fourthly, నాలుగవది, we must proclaim the truth with Spirit's power. మనం ఆత్మ బలముతో యేసుని గురించిన సాక్ష్యం ఇవ్వాలి. So in worship, all these 4 things will be clubbed. కాబట్టి ఆరాధనలో ఈ 4 విషయాలు కూడా కలిసి ఉన్నాయి. May God help us to be His witnesses in these end days. ఈ అంత్య దినాల్లో దేవుని కొరకు సాక్షులుగా ఉండులాగన దేవుడు చేయనుగాక. After hearing this message, ఈ వర్తమానం విన్న తర్వాత you are having so much time before you now. ఇప్పుడైతే మీకు చాలా సమయం ఉంది. Now you take a decision. ఇప్పుడు మీరు ఒక తీర్మానం చేస్తారు. Today before the sunset, ఈరోజు సూర్యాస్తమయం అవ్వక ముందు during the day, పగటి పూట I will share with about Christ at least with 1 or 2 people. క్రీస్తును గురించి కనీసం ఒకరిద్దరికైనా నేను పంచుకుంటా. What is the use of hearing about witnessing without witnessing? చూడండి, అసలు ఏ సాక్ష్యం ఇవ్వకుండా సాక్ష్యం చెప్పకుండా ఊరికే సాక్ష్యం గురించి వింటూ సాక్ష్యం గురించి చెప్పుకుంటే లాభం ఏమిటి? How we can tell the testimony? ఎట్లా సాక్ష్యం చెప్పగలం? And who will empower us to tell the testimony? ఈ సాక్ష్యం ఇవ్వడానికి ఎవరు మనల్ని When to నింపుతారు? tell the testimony? ఎప్పుడు సాక్ష్యం ఇవ్వాలి? Though you know all these points and principles, they are of no use if you are not testifying. ఈ అంశాలు నీకు తెలిసినా, దీని నియమాలు నీకు తెలిసినా నువ్వు గానీ సాక్ష్యం ఇవ్వకుండా ఉంటే నీకేమీ లాభం లేదు. So that's why today, అందుకనే ఈ దినాన today God has spoken to you. దేవుడు నీతో మాట్లాడాడు. And you be a witness at least to 1 or 2 people. కనీసం ఒకరిద్దరికైనా నువ్వు సాక్ష్యం ఇస్తూ ఒక సాక్షిగా ఉండు. How the Lord saved you. దేవుడు నిన్ను ఎట్లా రక్షించాడు, And how He can save others. ఏ విధంగా ఇతరులను రక్షించగలడు, How He created you. ఆయన ఎట్లా నిన్ను How సృష్టించాడు, He is the Lord of all. ఏ విధంగా అందరికి ప్రభు అయి How ఉన్నాడు, He is going to come again. ఆయన ఏ విధంగా మరలా వస్తున్నాడు. Yeah, you can testify about Jesus Christ. That gives you a great joy. యేసుక్రీస్తుని గురించి ఈ విధంగా నువ్వు సాక్ష్యం ఇవ్వగలవు, అది నీకు ఎంతో గొప్ప సంతోషాన్ని So ఇస్తుంది. today take it as a challenge. కాబట్టి ఈ రోజు నువ్వు దీన్ని ఒక సవాల్గా తీసుకో. Before I go to bed, నేను పడకకు వెళ్లే ముందు, yes, there is around 12 to 13 hours before me. 12-13 గంటలు ఉన్నాయి కదా. And so now I will testify. కాబట్టి నేను ఇప్పుడు యేసుని గురించి సాక్ష్యం ఇస్తాను. Take the opportunity and talk about Jesus, witness about Christ by the power of Spirit. అవకాశం తీసుకో, దేవుని ఆత్మ బలము ద్వారా యేసుని గురించి సాక్ష్యం ఇవ్వు. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, what a, O Lord, tremendous responsibility Thou hast kept on our shoulders. దేవా, ఎంత గొప్ప బాధ్యతని మా భుజం మీద మీరు పెట్టినారు. Both in the Old Testament and the New Testament. ప్రభా, మరి పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలో కూడా It ఇచ్చారు. may be Isaiah 43:10 యెషయా గ్రంథం 43:10 or Acts 1:8. అపొస్తలుల కార్యం 1:8 You told that you are my witnesses. మీరు నాకు సాక్షులని చెప్పినారు. Help us to be thy witnesses, O Lord, by the power of the Spirit of God. దేవుని ఆత్మ బలము చేత మీ కొరకు యేసుక్రీస్తుకు సాక్షులుగా ఉండడానికి Our సహాయం చేయండి. dear ones who are hearing this message, మరి ఈ వర్తమానం వింటున్న మా ప్రియులైన O వారు, Lord, when they have decided to open their mouth to testify about you, O Lord, Thou may create
such circumstances so that they may open their mouth. మీ కొరకు సాక్ష్యం ఇవ్వడానికి నోరు తెరవాలని నిర్ణయించుకున్న వారికి ప్రభా మరి మీ గురించి సాక్ష్యం ఇచ్చేటువంటి అలాంటి అవకాశాలని ప్రభా మీరే వారు కల్పించమని ప్రార్థన The చేస్తారు. right people may be brought before them. సరి అయిన వ్యక్తులు వారి ముందుకు తీసుకొని రాబడుదురు. Our dear ones also may open their mouth, they may witness about thee by the power of the Spirit. ప్రియులైన వారు కూడా ఆత్మ బలముతో నోరు తెరిచి మీకు సాక్ష్యం ఇచ్చుదురుగాక. Lead us throughout this day. ఈ దినమంతా కూడా మమ్మల్ని నడిపించండి. In Jesus' precious name. యేసు ప్రభువు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.